క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం ఏలయనగా 2-3 నా నామంన ఎక్కడ కూడి ఇందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రియులకు వారిని పోగొట్టుకుని ఆదరణ లేని స్థితిలో మనం ఎంతో బలహీనంగా ఉంటూ ప్రార్థించలేని స్థితిలో ఉండవచ్చును. అయితే అటువంటి స్థితిలో దేవుడు మనల్ని తన పరిచర్యలో ఉపయోగించుకొనుటకును తన బలాన్ని మనకు ఇవ్వాలని కోరుచున్నాడు. ఆయన మన యుద్ధకు రావాలనగా నేడు మీరు 2 లేక 3 లేక కుటుంబంగా కలిసి ప్రార్థించినట్లయితే నిశ్చయముగా మన ప్రభువు మన మధ్య ఉండి మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన బలహీనతల్లో కూడా తన బలాన్ని మనకు బయలుపరచడానికి ఉపయోగించవచ్చును. ఇంకనూ మన బలహీనతలో ఆయన బలాన్ని బయలుపరచడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి నేడు మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను చూచి భయపడకండి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటూ భారంతో కుటుంబంగా కలిసి ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ఆయన మన మధ్య ఉండి మన ప్రార్థనలకు జవాబిచ్చి మనల్ని అనేకులకు ఓదార్పునిచ్చే వారినిగా మార్చి వర్ధిల్లింపచేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.